కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీం నిర్వహించిన ఫ్లాష్ సర్వే నివేదిక సోమవారం ఏఐసీసీకి అందజేసినట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పలువురు ఆశావాహులు ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా టికెట్ల కోసం అధిష్టానం వద్ద లాబియింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 11 స్థానాలకు అభ్యర్థులను మొదటి జాబితాలోనే ప్రకటించాలని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం చివరి క్షణంలో వాటిని 4ంటికే పరిమితం చేసింది. మిగతా 7 నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టింది. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన 4 స్థానాలు ఉండడం, వారికి టికెట్ కేటాయించొద్దని సీనియర్లు పట్టుబట్టడంతో ఏఐసీసీ రంగంలోకి దిగింది. మరో ఫ్లాష్ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు టీం మొత్తం 13 నియోజకవర్గాలలో ఈ ఫ్లాష్ సర్వే నిర్వహించి నివేదికను అందజేసింది. ఈ సర్వేలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి టికెట్లు ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుందని సునీల్ కనుగోలు టీం నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్, పట్నం సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ళ, చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి, నీలం మధు మెదక్లు టికెట్లు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యే కాంగ్రెస్ కేంద్రం ఎన్నికల కమిటీ ఎవరెవరిని అభ్యర్థులుగా ఫైనల్ చేస్తుంది, అందులో ఏ స్థానాలను పెండింగ్లో పెడుతుందో త్వరలోనే తేలనుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.